పిఠాపురంలోని చందుర్తి దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ లారీని ఢీకొట్టింది ఓ ట్రావెల్స్ బస్సు. అయితే 10 మంది ప్రయాణికులకి దాంట్లో ఉన్న వారికి గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అంటున్నారు ప్రయాణికులు. సో వరుస బస్సు ప్రమాదాలు వెంటాడుతూ ఉన్నాయి. సో చందుర్తి దగ్గర ఒక కంటైనర్ లారీని ఢీకొట్టింది ట్రావెల్స్ బస్. సో ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులు ఉంటే దాంట్లో 10 మందికి చాలా తీవ్రంగా గాయాలి. మనం విజువల్తో చూస్తున్నాం. సో పక్కనే ఆ కంటైనర్ పక్కనే ఈ బస్సు ఆనుకొని ఉంది. థ్యాంక్ గాడ్ ఇంకా కంటైనర్ కంప్లీట్గా ఆ బస్సుపై ఒలికిపోలేదు, అలా పడిపోలేదు. సో సైడ్ నుంచి అలా రాకుతూ వెళ్ళింది. ఆ తాకుతూ వెళ్ళిన క్రమంలో బస్సులో ఉన్నటువంటి 10 మంది టువర్డ్స్ రైట్ సైడ్ అంటే డ్రైవర్ వైపు కూర్చున్న 10 మంది కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన కొంత ఇప్పుడు అక్కడ ప్రయాణికుల్ని ఆందోళన గురి చేసింది. 40 మందితో వెళ్తున్నటువంటి ఆ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వస్తోంది. 10 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక్కడ బస్సు డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతోంది. ప్రతిసారి ఒక వెనకాల నుంచి ఢీకొట్టడమో, టర్నింగ్ దగ్గర ఇంకేదో జరగడమో, లోయలో పడిపోవడమో, కాళ్ళలోకి దూసుకెళ్ళడమో, అంటే వాళ్ళు గమ్యస్థానాన్ని ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అవ్వాలనేటువంటి ఒక డెస్టినేషన్ పెట్టుకొని. సో మీరు గమనించండి, మీరు బస్సెస్ బుక్ చేసినప్పుడు కూడా కొన్ని బస్సెస్ ఏం చెప్తూ ఉంటాయంటే, ఉదాహరణకి హైదరాబాద్ టు విజయవాడ లేదా వైజాగ్ వెళ్ళాలనుకుంటే కొన్ని బస్సెస్ 12 hours అని, కొన్ని బస్సెస్ 8 hoursలో తీసుకెళ్తామని, కొన్ని బస్సెస్ 9 hoursలో. ఈ రకంగా ఒకరినొకరు కాంపిటీషన్గా పెట్టుకొని వాళ్ళు వేగంగా వెళ్ళాలని ఒక ఆలోచనతో చాలా నిర్లక్ష్యంగా బస్సును ప్రయాణం చేయిస్తూ ఉన్నారు. సో 14 గంటలు పట్టేటువంటి ఒక బస్సుకి ఇంకో బస్సుకి కేవలం 8 hours ఎలా చేరగలుగుతోంది? ఎలా సాధ్యమవుతోంది? బికాస్ ఆఫ్ ద స్పీడ్. వాళ్ళ స్పీడ్ కానీ, వాళ్ళు హాల్టింగ్స్ కానీ, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కానీ. సో నిర్లక్ష్యం మూలంగానే ఇంతటి వేగంగా వెళ్ళిపోయి ఆ బస్సుని ప్రమాదానికి గురి చేస్తున్నాయి ఆ డ్రైవర్లు, ఆ యాజమాన్యాలు కూడా. సో ఏఎస్ఆర్ ట్రావెల్స్ బస్సుని గుర్తుపెట్టుకోండి. సో ఒకటే మనం చేయాల్సిందల్లా, ఈ మధ్య కాలంలో జరిగే బస్సు ప్రమాదాల్లో ఆ బస్సు ట్రావెల్స్ని గుర్తుపెట్టుకొని వాటిని పూర్తిగా అటు యాజమాన్యం కానీ పబ్లిక్ కానీ బ్యాన్ చేస్తే బెటర్ ఏమో. లేదంటే ఇంతటి నిర్లక్ష్యానికి డెఫినెట్గా వాళ్ళంతటా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఏం పుక్కెట్లో మనం తీసుకెళ్ళట్లేదు, ఫ్రీ సర్వీస్ ఏం కాదండి. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా, వాళ్ళ యొక్క అతి కారణంగా మనుషులు అంటే మన ప్రాణాలు పోతున్నాయి అనవసరంగా. వరుస ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ట్రావెల్స్ బస్సులో వెళ్తున్నారంటేనే, ఎవరైనా ఎటు వెళ్తున్నామంటే పలానా వైజాగ్కో, విజయవాడకో, అనంతపురంకో వెళ్తున్నారంటే, ఉదాహరణకి ఏపీ స్టేట్స్లోకి వెళ్తున్నారంటే ఎలా వెళ్తున్నావు? ట్రావెల్స్ బస్ స్లీపరా? ఓకే, జాగ్రత్త, పక్కన ఉన్నాయి చూసుకో అనే పరిస్థితి వరకు దారితీసింది. చాలామంది వాటిని అవాయిడ్ చేస్తున్నారు, ట్రైనే బెటర్ ఆప్షన్గా చూస్తూ ఉన్నారు. బట్ స్టిల్ ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయంటే ఆ యాజమాన్యాల పైన వెయిట్ లేకపోవడమే. గతంలో కర్నూలు బస్సు ప్రమాదంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కేవలం తూతూ మంత్రంగా 1-2 రోజుల వరకు మాత్రమైతే హైదరాబాద్ ఎలిమినగర్లో మామూలు హడావిడి కాదు. పోలీసులు ఎప్పుడు చూసినా చెకింగ్ చేయడమే. 1-2 రోజుల వరకు ఎక్కడ చూసినా చెకింగ్. అబ్బో, ఇంత చెకింగ్ చేస్తారా? ఇంతలా ఉంటాయి చెకింగ్స్ అంటే? ఇంత అవేర్నెస్ కల్పిస్తారా ప్రయాణికులకు అని చెప్పి ఆశ్చర్యపోయా, ముక్కున వేలేసుకున్నాం అంతా. కానీ మళ్ళీ ఏమైంది? తూతూ మంత్రం అయిపోయింది. ఆ రోజు వరకు గట్టెక్కిచ్చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ కంప్లీట్ కొలాప్స్. సో ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యం, యాజమాన్యాల నిర్లక్ష్యం, డ్రైవర్ అత్యుత్సాహం, ఇవన్నీ కలిపి ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సో ఒకటే, మీరు వరుస బస్సు ప్రమాదాలకు గురవుతున్నటువంటి ఈ బస్ ట్రావెల్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా బుక్ చేసుకున్నప్పుడు వీటిని అవాయిడ్ చేయండి. అప్పుడైతేనే బహుశా ఆ ట్రావెల్స్ యాజమాన్యాలకు కొంతైనా బుద్ధి వస్తుందేమో. వాళ్ళు కావాలని చేశారో మనం చెప్పలేం, కానీ నిర్లక్ష్యం కనబడుతోంది కదా. ఓ డ్రైవర్ డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ బస్సుని ఆ ఎదురుగా ఉన్న కంటైనర్ ఢీకొట్టాడు కావాలని చెప్పి మనం చెప్పలేం. కానీ నిర్లక్ష్యం, వేగంగా వెళ్ళాలని ఒక ఆలోచన, స్పేర్లో ఇంకో డ్రైవర్ లేకపోవడం, రాత్రి నిద్రమత్తుడు, నీ నిద్రమత్తు 40 మంది ప్రాణాలు తీయాలా? రైట్. ప్రజెంట్ ఈ ఘటన పిఠాపురం చందుర్తి దగ్గర జరిగింది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్సులో ఈ ప్రమాదం గురైంది. ఒకసారి మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్, సో ఏం జరిగింది? బస్సు ప్రమాదంలో ఎంతమందికి గాయాలయ్యాయి? ఆ బస్సు యాజమాన్యం కానీ అక్కడ ప్రయాణికులు కానీ ఏం చెప్తున్నారు? మనోజ్, ఏపీ వ్యాప్తంగా కూడా ప్రైవేట్ బస్సుల యొక్క బస్సు ప్రమాదాలు ఎక్కడో చోట అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కాస్త ముత్తు శకటాలుగా మారుతున్నటువంటి ఘటనలు అయితే రోజు కూడా ఈ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఘటనే ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నిన్నటి వరకు కూడా మంటలు ఎగసిపడి జరిగినటువంటి ఘటనలు ఎన్నో చూసాం. కానీ ఆ ఘటనలు ఇంకా మరొక ముందే ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఈ యొక్క జాతీయ రహదారి 16పై అయితే ఈ ఘటన అయితే ప్రస్తుతం అయితే చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, అలాగే అది ఒరిస్సా నుంచి హైదరాబాద్ వస్తున్నట్టుగా తెలిసిపోతుందా, ఒరిస్సా అలాగే వైజాగ్ అలాగే రాజమండ్రి మీదుగా హైదరాబాద్ అయితే వెళ్తుంది. ఈ నేపథ్యంలో సరిగ్గా ఈ జాతీయ రహదారి
వన్నిపూడి జంక్షన్ వద్దకు వచ్చేసరికి అయితే ఈ ప్రమాదం అయితే సంభవించింది. అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాహనాలు అంటే అక్కడ జాతీయ రహదారికి మెయిన్నెస్ ను ఉపయోగించేటువంటి వాహనాలు అయితే ఆ వాహనం వద్ద ఒక ట్రక్ ఏదైతే ఒక లారీ అయితే ఆగే ప్రయత్నం అయితే చేయింది. వెంటనే ఒక్కసారిగా అతి వేగంగా వస్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు అయితే ఒక్కసారిగా లారీ కంటైనర్ అయితే ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనూ మొత్తం లారీ బస్సులో ఉన్నటువంటి ఎదర భాగం అంతా పూర్తిగా డ్యామేజ్ అవ్వడం కాకుండా బస్సులో ఉన్నటువంటి 35 నుంచి 40 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందులో 10 మంది వరకు కూడా ఆ బస్సు రైట్ సైడ్ ఉన్నటువంటి భాగంలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా 10 మందికి పైగా అయితే తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వైద్యం కోసం అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన వారందరూ కూడా రోడ్డు పైన రాత్రంతా కూడా జాగారం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఎటు కాని పరిస్థితి, ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఒక దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారు, ఒరిస్సా నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఉన్నారు, అలాగే విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం ఏఎస్ఆర్ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతి వేగంగా వచ్చి ఈ ట్రక్ ను ఢీకొట్టిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనోజ్, ఇప్పుడైతే ప్రస్తుతం రాత్రి పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. వాళ్ళకైతే సహాయక చర్యలు అయితే చేపట్టినప్పటికీ ఇప్పుడు బస్సులో ఉన్నటువంటి వారు మొత్తం 35 మంది 40 మంది వరకు ఉన్న వాళ్ళందరిలో కూడా అందరికీ కూడా తీవ్ర గాయాలైనప్పటికీ కొంతమందికి స్వల్ప గాయాలు అవి అందులో ఎదుట రైట్ సైడ్ కూర్చున్న ప్రతి ఒక్కరి ప్రయాణికుడు కూడా తీవ్ర గాయాలు అవడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మరో కొందరిని తరలించుడుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు సహాయక చర్యలు అయితే వాళ్ళకి అందుతున్నాయి. రాత్రి 11:30 ప్రాంతంలో జరిగిన ప్రమాదంలోనే ఇప్పుడు ప్రస్తుతం రాత్రి నుంచి కూడా వాళ్ళకి కొంతమందిని రోడ్డు మీదే ప్రయాణికులు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనోజ్, చూడాలి ఇప్పుడు ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నా ఒక పక్కన డ్రైవర్లని నిరంతరం చెకింగ్ చేస్తున్నా, ఒక పక్కన ట్రావెల్స్ అధికారులు ఇన్ జనరల్ గా హైవేలపై వెళ్ళేప్పుడు స్పీడ్ గన్లతో కొంత స్పీడ్ లిమిట్ 80-90 దాటగానే స్పీడ్ ఫైన్ పడిపోతూ ఉంటుంది. సో అది కార్ల వరకు బైక్ల వరకు చాలా పెద్ద మొత్తంలో చలాన్లు ఎదుర్కొంటారు సామాన్యులంతా కూడా. కానీ ఇటువంటి యాజమాన్యాలకి స్పీడ్ లిమిట్ అనేది ఏదీ లేరా? అంటే ఇన్ని వరుస ఘటనలు జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ చేశారు. ఈ బస్సెస్కి ఎటువంటి గైడ్ లైన్స్ జారీ చేశారా? యాజమాన్యం పట్టించుకోవట్లేదా, లేదంటే ప్రభుత్వమే కొంత సైలెంట్గా ఉండిపోతుందా? అంటే స్పీడ్ లిమిట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా, ఆవశ్యకత కనబడుతుందా ఈ నిర్లక్ష్యం కారణంగా? ఖచ్చితంగా పర్యవేక్షణ లోపమే క్లియర్ గా కనబడుతుందని చెప్పాలి. ఎందుకంటే తరచూ ఏదో చోట జరుగుతున్న ప్రమాదాలని నివారించవలసిన అవసరం ఆ ప్రభుత్వ అధికారులపైన ఈ మొత్తం వీళ్ళపైన ఉంటుంది. కానీ పర్యవేక్షణ అయితే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే వాళ్ళంతా కూడా అడావడి చేయడం, కొన్ని ప్రాంతాల్లో బస్సులు చెకింగ్ చేయడం, డ్రైవర్లు సరిగా ఉన్నారా లేదా అని కూడా పూర్తిగా ఇటువంటి ప్రమాదం జరిగిన 2 రోజులు 3 రోజుల వరకు ఇవన్నీ జరుగుతాయి. తర్వాత సర్వసాధారణ మళ్ళీ నిర్లక్ష్యం సదా మామూలు అన్నట్టుగా మళ్ళీ ఉంటాయి, మళ్ళీ ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ అక్కడ స్పీడ్ కంట్రోల్ వ్యవస్థ ఉండాలి. అంతేకాకుండా డ్రైవర్లు సీనియారిటీగా ఉన్నారా, డ్రైవర్ల యొక్క పనితీరు ఎలా ఉంది, తను ముఖ్యంగా నైట్ ప్రయాణం చేసేటప్పుడు తను మధ్యలో ఉన్నాడా, ఇటువంటివన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో చెకింగ్లు అయితే నిర్వహిస్తున్నారు. కానీ ఆ చెకింగ్లు తూతు మంత్రంగా నిర్వహించడం వల్ల ఇటువంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. మొన్నటి వరకు కూడా జరిగినటువంటి ప్రమాదాలు, అలాగే దాని నేపథ్యంలోనే హైవే పైన కూడా నిఘా ఏర్పాటు చేయడం కాకుండా ప్రత్యేకంగా కొంతమంది సిబ్బంది ట్రావెల్స్ సంబంధించినటువంటి అధికారులను ఇప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్నారు, అలాగే చెకింగ్లు అయితే నిర్వహిస్తున్నారు. కానీ ప్రమాదం జరిగిన కొన్ని రోజులు మాత్రమే దానిపై పూర్తిగా నిఘా ఉంటుంది. తర్వాత ఆ తూతు మంత్రంగా అంతంత మాత్రంగానే పర్యవేక్షణలు ఉంటున్నాయి. ఆ యొక్క స్పీడ్ కంట్రోల్లో ఈ యొక్క డ్రైవర్ల యొక్క పనితీరు వాళ్ళ యొక్క సీనియారిటీని ఆధారపడి ఉంటుంది. కానీ అక్కడ ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఘటన, రాత్రి జరిగిన ఘటన చూసుకుంటే ముఖ్యంగా డ్రైవర్ అతివేగమే ప్రధానంగా దీనికి ప్రమాదానికి కారణంగా కూడా తెలుసుకొస్తుంది. ఒక పక్కన కంటైనర్ ఎదురుగా ఒక ఏదైతే జాతీయ రహదారికి మెయిన్నెస్ సంబంధించిన వాహనం అడ్డుగా వచ్చిందని ఈ యొక్క కంటైనర్ సంబంధించిన డ్రైవర్ అయితే కొంచెం స్లో చేశారు. స్లో చేసిన నేపథ్యంలో వెనకాల బస్ డ్రైవర్ ఎదర వెహికల్ అది స్లో అవుతుందా లేదా అనేది కూడా అబ్జర్వేషన్ ఉండాలి. అతను సీనియారిటీని బట్టి అబ్జర్వ్ చేస్తారు. కానీ అతను ఆ విధంగా కాకుండా ఒక్కసారిగా అతివేగంగా వచ్చి కంటైనర్ స్లో అవుతున్నటువంటి
కంటైనర్ ఒక్కసారిగా ఢీకొట్టడం నేపథ్యంలోనే ఇది వెళ్ళి మళ్ళీ అక్కడ మరొక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ విధంగా అయితే ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అధికారులు అయితే మాత్రం నిర్లక్ష్యం లోపం అయితే క్లియర్ గా కనపడుతుందని చెప్పాలి. మనం చూసే ప్రైవేట్ ట్రావెల్లో మంటలు వస్తే మాత్రం మందులో ప్రాణాలు గాలిలో కట్టిపోతున్నాయి, అలాగే మంటలకు ఆహుతవుతున్నాయి. అటువంటి ప్రమాదాలు అంటే ఇప్పుడు ఇది జరిగినటువంటి ఘటన ఆయిల్ ట్యాంకర్ సమీపంలోనే ఢీకొట్టిన నేపథ్యంలోనే కొంచెం దృష్టిలో ఈ యొక్క పెను ప్రమాదమే తప్పిమని చెప్పాలి. ఎందుకంటే ఆయిల్ ట్యాంకర్ బస్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కానీ రైట్ సైడ్ మాత్రం ఉంటే మాత్రం ఈ అటువంటి ప్రమాదం జరిగితే ఈ యొక్క అగ్నిశలాలు అయితే ఎగసిపడే అవకాశాలు ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తూ ఉంటే ఓవర్టేక్ చేసే క్రమంలోనే ఈ బస్సే వెళ్ళి ట్యాంకర్ ని ఢీకొట్టిందా, ఆ కంటైనర్ ఢీకొట్టిందా అన్న రకంగా ఉంది. సో ప్రయాణికులు ఏం చెప్తున్నారు? అంటే ప్రయాణికులు అప్పుడే కొంచెం నిద్రమత్తులోకి వెళ్ళబోతున్నారు. అంటే ఇంకా మనకి మధ్య అర్ధరాత్రి 12:30 దాటిందంటే మాత్రం మనకి నిద్రమత్తులో ఉంటారు. కానీ కొంతమంది ఎక్కిన వారు ఉంటారు. సమీపంలోనే అన్నవరం దాటింది, అక్కడ కొంతమంది ఎక్కువ ఉంటారు. ఈ విధంగా ఉంటే కొంచెం అప్పుడే వాళ్ళంతా కూడా నిద్రమత్తులోకి వెళ్ళే ప్రయత్నం, అంటే అతి వేగంగా చాలా వేగంగా వెళ్తున్నారని కూడా ఆ వేగంతోనే ఈ విధంగా ఆ లారీని కంటైనర్ ని ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదం జరిగిందంటే ప్రయాణికులు అయితే చెప్పుకొస్తున్నారు. అప్పటికి కూడా మాకు అతి వేగంగా అంటే కొంతమంది మీరు చెప్పినట్టుగా ఆ టయానికి వెళ్ళాలి, ఆ బస్కి ఈ సమయం నుంచి ఈ సమయానికి అక్కడ చేరుకోవాలని కూడా చెప్తారు. కానీ వాళ్ళు చేరుకోవాలనే ఆసక్తి తప్ప ఆ ప్రయాణికుల భద్రతని వాళ్ళని క్షేమంగా తీసుకెళ్లాలన్నది కూడా ఎవరికి కూడా ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్కి అయితే ఉండకపోవడంతో ఈ ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఈ సమయం నుంచి ఇక్కడికి రావాలి, ఈ సమయం నుంచి పలానా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, పలానా వాళ్ళు అక్కడ ప్రయాణికులు ఫోన్ చేస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు వెళ్ళిపోవాలనే ఆతృతతో ఉంటారు తప్ప ఈ వాళ్ళ ప్రయాణికుల యొక్క క్షేమం స్లోగా వెళ్దాం అనేది కూడా ఎవరిలోనూ కూడా కనిపించిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం అతి వేగంగా వచ్చి ఓవర్టేక్ చేయబడంలోనే ఈ కంటైనర్ ఢీకొట్టి ఈ యొక్క ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో పిఠాపురంలోని చెందుర్తి దగ్గర ఒక లారీ అంటే కంటైనర్ ఢీకొట్టింది ఆర్టీసీ ట్రావెల్స్ బస్సు. సో ఏఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు అనేటువంటి ఈ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుంది. 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సో ఆ కంటైనర్ ఢీకొనడంతో సుమారుగా 10 మంది ప్రయాణికులకి చాలా తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే వరుస ప్రమాదాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం వేగమైనట్టు తెలుస్తోంది. స్పీడ్ కంట్రోల్లోకి లేకపోవడం, నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. సో దయచేసి ఈ వరుస ప్రమాదాలు ఎదుర్కొన్నటువంటి యాజమాన్యాల్ని ప్రభుత్వమైనా కొంత వారిని దృష్టిలో ఉంచుకొని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే పబ్లిక్గా మనమే ఈ ట్రావెల్స్ బస్ యాజమాన్యాల్ని ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సారి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు వీటిని కంప్లీట్గా మీ లిస్ట్లో నుంచి బ్యాన్ చేయండి. అప్పుడైనా వీళ్ళు కరెక్ట్గా పనిచేయడం మొదలు పెడతారేమో. సో స్పీడ్ లిమిట్ గన్స్ హైవేలపై వెళ్తున్నప్పుడు కార్లో కానీ బైక్స్పై కానీ సామాన్యులకు మాత్రం ఒక 80-90 స్పీడ్ పడగానే టక్కన క్యాప్చర్ చేసి ఫైన్ వేస్తున్నారు. మరి బస్సులకు క్యాప్చర్ చేయడం లేదా? వీళ్ళకి స్పీడ్ లిమిట్లు పనిచేయవా? స్పేరో డ్రైవర్ ఉన్నారు లేదని చెక్ చేసుకోరా? మినిమం కన్సర్న్ లేకుండా, సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఈ ట్రావెల్స్ యాజమాన్యాలు ధనార్జనమే డబ్బే ధ్యేయంగా ఈ బస్సులు నిర్వహిస్తూ ఉన్నాయి. సో వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు ప్రజల్ని కొంత భయంతో వెంటాడుతూ ఉన్నాయి. బస్సు ప్రయాణం అంటేనే బామ్మో బాబోయ్ చాలా భయంగా ఉంది అనే రకంగా మారిపోతున్న పరిస్థితి. సో ఈ వరుస బస్సు ప్రమాదాలపైన మీ రియాక్షన్ ఏంటి? అట్ ది సేమ్ టైం మీరు ఎప్పుడైనా ఈ రకంగా వెళ్తున్నప్పుడు హింట్ చేయడం కానీ, లేకపోతే ఆ బస్సెస్ని కొంత వార్నింగ్ ఇవ్వడం కానీ బికాస్ ఆఫ్ దర్ స్పీడ్ కానీ, వాళ్ళ యొక్క యాక్షన్ మూలం కానీ, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం గుర్తుపెట్టుకోండి, ఇది ఏఎస్ఆర్ ట్రావెల్స్ బస్, గతంలో వి కావేరి ట్రావెల్స్ బస్. ఈ వరుస బస్సు ప్రమాదాలు ఈ ట్రావెల్స్ బస్ యాజమాన్యం గుర్తుపెట్టుకొని వాటిని పూర్తిగా బాయ్కాట్ చేసే ప్రయత్నం చేయండి. బికాజ్ ఓన్లీ ఇలాగైనా మారతారేమో ఒక ఉద్దేశంలో మాత్రమే.